రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవం పోరాట ర్యాలీ జరుగుతుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఇక అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఆ హామీలను అమలు చేయకుండా పేర్లు ఊర్లు మారుస్తున్నారని ఆరోపించారు. లష్కర్ సాధనా సమితి 2 ఏళ్లుగా అడుగుతున్నామన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్తో రేపు జరగబోయే ర్యాలీలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒక్కరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం.